హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్లు ప్రిన్సెస్ ఛానల్ గైస్. ఇప్పుడే thumbnail లో పెట్టిన ప్రకారం ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ 2024 ఎంబీఏ అండ్ ఎంసీఏ బ్రాంచెస్ క్లారిటీ. సో చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఒక క్లారిటీ అయితే ఇచ్చేయడానికి వచ్చేసా కదా అమ్లు ప్రిన్సెస్ని. సో మీకైతే ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. టోటల్గా ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఎన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి, స్పెషలైజేషన్స్ అంటే ఏంటి అని చెప్పి నేను ఒక క్లారిటీ అయితే మీకు ఇస్తాను. ఓకేనా? సో బ్రాంచెస్ ఏంటి, గ్రూప్స్ ఏంటి, స్పెషలైజేషన్స్ ఏంటి, ఇవన్నీ తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. ఓకేనా? సో ఎంబీఏలో చాలా ఉన్నాయి, అవన్నీ స్పెషలైజేషన్సా, గ్రూప్సా ఏంటి అని చెప్పి ఎవరికి తెలియట్లా. వీటన్నిటి గురించి అయితే నేను ఒక క్లారిటీ అయితే ఇవ్వడానికి వచ్చేసాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే మనకి టోటల్గా ఎన్ని పార్టిసిపేట్ చేస్తే నేను చెప్తాను. టోటల్గా 33 బ్రాంచెస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకేనా? బ్రాంచెస్ అన్నా గ్రూప్స్ అన్నా ఒకటే. ఓకేనా? 33 గ్రూప్స్ అయితే పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? దీంట్లో సో మోస్ట్లీ అందరికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఎంబీఏ అంటే ఏంటి, ఎంబీఏ బ్యాన్ అంటే ఏంటి, ఎంబీఏ మ్యాడ్ అంటే ఏంటి, ఎంబీఏ చాలా ఉన్నాయి ఎంబీఏకి రిలేటెడ్. ఎంబీఎఫ్ అంటే ఏంటి, ఎంబీఎం అంటే ఏంటి, ఎంబీఎస్ అంటే ఏంటి. సో ఇవన్నీ అయితే చాలామందికి అయితే డౌట్ ఉన్నాయి. సో ఈ డౌట్ అనేది నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? సో ఇవన్నిటిని ఒక గ్రూప్స్ అంటారు. ఈ విడివిడిగానే గ్రూప్స్. ఇవన్నీ స్పెషలైజేషన్స్ అయితే కాదు. ఓకేనా? ఇవన్నీ స్పెషలైజేషన్స్ అయితే కాదు. ఓకేనా? స్పెషలైజేషన్స్ అయితే కాదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గ్రూప్సే. మీరు స్పెషలైజేషన్స్ తీసుకోవాలి అంటే ఏది ఎంచుకోవాలి అంటే మీరు ఇక్కడ కనబడుతుందా 7th ఎంబీఏ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కనబడుతుందా? ఈ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మీకు స్పెషలైజేషన్స్ ఉంటాయి. లైక్ ఏంటివంటే మార్కెటింగ్, ఫినాన్స్, హెచ్ఆర్ఎమ్, బిజినెస్ అనలైటిక్స్, ఇవన్నీ స్పెషలైజేషన్స్ ఉంటాయి. అన్ని విధాలుగా అయితే ఈ ఎంబీఏ అనేది చెప్తారు, మీకు అన్ని విధాలుగా చెప్తారు. అదే కానీ ఇది కాకుండా మిగతా ఏం తీసుకున్నా సరే 2 years వాటి మీదనే ఫోకస్ చేస్తారనమాట. మీకు ఫోకస్ అనేది వాటి మీద ఉంటుంది. సపోజ్ మీరు ఎంబీఎఫ్ తీసుకున్నారనుకో, ఎంబీఎఫ్ అంటే ఎంబీఏ ఫినాన్స్ అనమాట. ఓన్లీ ఎంబీఏ ఫినాన్స్ మీదనే మీకు ఫోకస్ ఉంటుంది 2 years. ఆ ఫినాన్స్ మీద 2 years ఫోకస్ ఉంటుంది. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అని అడగచ్చు. ఓకేనా? మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి, సో మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఫినాన్స్ స్పెషలైజేషన్ ఉంది కదా. సో అది తీసుకునే కానీ ఇది తీసుకోవచ్చు కదా అంటారు. సో ఇక్కడ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే ఓవరాల్గా మొత్తం చెప్తారనమాట. ఓవరాల్గా అన్నీ కవర్ అయిపోతాయి, అన్ని సబ్జెక్ట్స్ అన్ని రిలేటెడ్గా అయితే కవర్ అయిపోతుంది ఆ 2 yearsలో. సో ఆ 2 yearsలో మీకు ఇవి స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఫినాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఇంకా వాళ్ళు ఏమైనా ఆ కాలేజీలు పెట్టుకుంటే మిగతా ఏమైనా కోర్సెస్ ఉంటాయి. ఓకేనా? సో అలాగా ఎంబీఏలో అయితే ఉంటుంది. సో ఎంబీఎఫ్ అని ఉంది కదా, ఇది ఎంబీఏనే కాకపోతే ఎంబీఏ ఫినాన్స్ అనమాట ఇది. సో వీళ్ళకి 2 years ఆ ఫినాన్స్ మీదే వెళ్తుంది. ఇంకా అదర్ సబ్జెక్ట్స్ గురించి కానీ ఇవేం తెలీదు. సో జనరల్ ఎంబీఏలో ఏంటంటే అన్నిటి గురించి అయితే తెలుస్తుంది, అన్నిటి గురించి గ్యాదర్ అయిపోతుంది. అన్ని సబ్జెక్ట్స్ గురించి కూడా మనకి మిక్స్డ్ కంటెంట్ అనేది వస్తుంది. ఓకేనా? ఆ మిక్స్డ్ కంటెంట్లోనే మాకు స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక గ్రూప్స్ అనమాట. ఓకేనా? ఓన్లీ ఎంబీఏ జనరల్, ఈ ఎంబీఏ జనరల్ అంటారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఇన్నిసార్లు జనరల్ అంటున్నానంటే ఈ ఎంబీఏ జనరల్ ఉందా, ఈ ఎంబీఏ అని ఉంది కదా, దాన్ని జనరల్ అని పిలుస్తారు. అందరూ ఏమని పిలుస్తారంటే ఎంబీఏ జనరల్ అని పిలుస్తారు. ఓకేనా? మిగతా ఈ ఎంబీఏ జనరల్లోనే స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఓకేనా? మిగతావన్నీ కూడా గ్రూప్స్ మాత్రమే, అవన్నీ స్పెషలైజేషన్స్ కాదు. అవన్నీ గ్రూప్స్. ఓకేనా? అవన్నీ గ్రూప్స్. ఓకేనా? సో ఎంబీఏ లాగా ఇంకొక దాంట్లో కూడా ఇలాంటి స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఏది అంటే ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్లో కూడా మనకి ఫినాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ఎమ్ ఇలాంటి స్పెషలైజేషన్స్తో పాటు వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ గురించి కూడా నేర్పిస్తారు. ఓకేనా? ఈ ఓన్లీ ఎంబీఏ జనరల్ మాత్రమే ఒక కోర్సు, మిగతా అన్నీ కూడా ఒక కోర్సెస్. ఓకేనా? ఇవన్నీ కోర్సెస్ మాత్రమే, ఎంబీఏకి రిలేటెడ్గా ఉన్నాయన్నీ కోర్సెస్ మాత్రమే. అవన్నీ స్పెషలైజేషన్స్ అయితే కాదు, అవన్నీ ఒక కోర్సెస్, గ్రూప్స్ అనమాట. అవన్నీ బ్రాంచెస్, గ్రూప్స్ బ్రాంచెస్ కోర్సెస్ ఒకటే. సో ఇవన్నీ బ్రాంచెస్ అనమాట. ఓన్లీ
ఎంబీఏ జనరల్లోనే స్పెషలైజేషన్స్ ఉంటాయి. మీరు మిగతా ఏం తీసుకున్నా సరే 2 ఇయర్స్ దాని మీదే ఫోకస్ ఉంటుంది. సో దానికి ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే ఉంటాయి, కంపల్సరీ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఓకేనా, ఉండకుండా అయితే ఉండవు. సో మీరు ఎంబీఎఫ్ తీసుకుంటారు, ఫినాన్స్ సైడ్ వెళ్ళిపోవచ్చు, ఆపర్చునిటీస్ ఉంటాయి, ఉండకుండా ఏముండవు. ఎంబీఏ జనరల్కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఎంబీఏ జనరల్ అంటే ఆల్ మిక్స్డ్ కంటెంట్ అయితే వీళ్ళకి ఉంటుంది. సో అదే ఎంబీఏ జనరల్ కాకుండా మిగతా ఏమన్నా గ్రూప్ తీసుకున్నారంటే ఓన్లీ ఆ 2 ఇయర్స్ దానిపైనే వెళ్తుంది. ఓకేనా, ఇవైతే స్పెషలైజేషన్స్ అయితే కాదు, ఇవన్నీ బ్రాంచెస్సే. ఓకేనా, గ్రూప్సే, ఇవన్నీ గ్రూప్సే, అవన్నీ స్పెషలైజేషన్స్ కాదు. ఓన్లీ ఎంబీఏ జనరల్లో ఉండేవి మాత్రమే స్పెషలైజేషన్స్. మిగతా ఏ ఉన్నా సరే, ఎంబీఏ బ్యాన్ ఉన్నా, ఎంబీఏ ఎఫ్ ఉన్నా, ఎంబీఏ హెచ్ఆర్ఎం ఉన్నా, ఇవన్నీ కూడా వేరు డిఫరెంట్ బ్రాంచెస్ అనమాట, స్పెషలైజేషన్స్ అయితే కాదు. ఇదైతే మైండ్లో పెట్టుకోండి, స్పెషలైజేషన్స్ కాదు. ఓకేనా, దేనికి విడివిడిగానే ఇవన్నీ గ్రూప్స్ అనమాట. ఓన్లీ ఎంబీఏ మాస్టర్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లోనే స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఇంకా మీకు మిగతా ఎన్ని కనబడుతున్నాయి కదా, సో అవన్నీ కూడా ఎంబీఏకి రిలేటెడ్ స్పెషలైజేషన్స్ కాదు, అవన్నీ వేరు గ్రూప్స్ అనమాట. ఓకేనా, సో అలాగే కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఎంసీఏలో కూడా అంతే. ఎంసీఏలో మీకు స్పెషలైజేషన్స్ అయితే ఉంటాయి, సేమ్ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఎంబీఏ వాళ్ళకి ఎలా అయితే స్పెషలైజేషన్స్ అలాగే ఉంటాయి. సో ఎంసీఏ ఒకటి. సో అలా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అని ఉంది కదా, ఇది అనేది ఒక గ్రూపు. ఎంసీఏలో ఉన్న స్పెషలైజేషన్ ఇక్కడ విడిగా ఏమి ఇవ్వలేదు, ఇది ఒక గ్రూపు, ఎంసీఏ ఒక గ్రూప్ అనమాట. ఓకేనా, ఇది స్పెషలైజేషన్ అయితే కాదు, ఇది కూడా ఒక గ్రూప్ అనమాట. ఎంసీఏ లాగా ఇది కూడా ఒక గ్రూప్. ఓకేనా, ఇవేమి స్పెషలైజేషన్స్ అయితే కాదు, ఇవన్నీ ఒక గ్రూప్స్, ఒక బ్రాంచెస్ అనమాట ఇవన్నీ. సో విడివిడిగా, సో మీరు ఏదైతే తీసుకుంటారో 2 ఇయర్స్ వాటి మీదే ఉంటుంది. ఎంబీఏ జనరల్ ఏంటి అంటే సో అన్నిటి మీద ఫోకస్ చేసి మిక్స్డ్ కంటెంట్ అయితే చెప్తారు. ఓకేనా, మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది, అన్నిటి గురించి అయితే తెలుస్తుంది. ఓకే, మిగతా అన్నీ ఏంటి అంటే వాటి మీద 2 ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, 2 ఇయర్స్ వాటి మీదే చెప్పడం అయితే జరుగుతుంది. వీళ్ళకి ఏ స్పెషలైజేషన్స్ అయితే ఉండవు, ఇది ఒక గ్రూప్ మీద మొత్తం అయితే చెప్తారు. ఓకే, ఇది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఓకేనా, మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. సో ఇవన్నీ చూసుకోండి, సో మీకు ఏం నచ్చితే అదైతే పెట్టుకోండి. మొత్తం 33 బ్రాంచెస్ ఉన్నాయి, ఈ 33లో మీకు ఏది నచ్చితే అది అటువైపు వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్ అమూల్ ప్రిన్సెస్. సో వీడియో కొంచెం లాంగ్ అయింది, ఏమనుకోక మీకు ఒక క్లారిటీ కోసం ఎంతసేపు చెప్పాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు.